నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ఒక చక్కనైన విషయం ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనుషులు పైరూపాన్ని బట్టి మనలను హెచ్చిస్తారు, మనల్ని గౌరవిస్తారు, మనలను సన్మానిస్తారు. కానీ దేవుడు మన అంతరంగాన్ని బట్టి మనలను హెచ్చిస్తూ ఉంటాడు. ఆమేన్. ఇది మనందరికీ తెలుసు. క్రైస్తవులైన వారందరికీ తెలుసు. దేవునికి అంతరంగం అంటే చాలా ఇష్టమైనది. అంతరంగాన్ని బట్టి ఆయన గనులనుగా మనల్ని హెచ్చిస్తాడని మనందరికీ తెలుసు. అయితే ఒకవేళ నీవు అందంగా లేవని, ఆస్తిపాస్తులు లేవని, మంచి ఉద్యోగం లేదని, లేదా వ్యాపారంలో నష్టపోయావని, ఇంకా తక్కువ కులంలో ఉన్నావని, ఈ విధమైనటువంటి భావనల చేత నిన్ను హింసిస్తూ, నిన్ను తక్కువగా చూస్తూ, నీ పట్ల చిన్న చూపును కలిగి ఉన్నట్లయితే ఈ సందేశం నీ కొరకే. దేవుడికి నువ్వు ఎంతో ఇష్టమైన వాడివి. దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనుషులు పెట్టు ఈ యొక్క ఆంక్షలన్నీ కేవలము కొన్ని రోజులు మాత్రమే. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదము అనేక దినాలు శాశ్వతంగా మనతో ఉంటుంది. దేవుడు తన పిల్లలను అంతరంగాన్ని బట్టి ఆయన దీవిస్తూ హెచ్చిస్తూ ఉన్నాడని బైబిల్లో అనేకమైన సాదృశ్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఒకరోజు ఒక పెద్ద లైట్ ఉంది. ఆ లైట్ దగ్గర ఎన్నో రకాల పురుగులు వచ్చి ఎగురుతూ ఉన్నాయి. ఆ పురుగులన్నీ అంటున్నాయి, నా రెక్కలు చాలా అందంగా ఉన్నాయి, నావి చాలా వెడల్పుగా ఉన్నాయి అని ఒకటి అంటుంటే, ఇంకొకటి నావి ఎంత పొడుగ్గా ఉన్నాయో అని ఇంకొక బర్డ్ ఎగురుతూ ఉంది. ఇంకొక పురుగేమో నా రెక్కలు ఇంకా బాగా పైకి ఎగరగలుగుతున్నాయి అంటూ రెక్కలతో వాటిల్లో అవి పోటీ పడుతున్నాయి ఎగురుతూ, నేనే గొప్పదాన్ని, నా రెక్కలే చాలా అందంగా ఉన్నాయి, నేను చాలా గొప్పదాన్ని, నేను చాలా అందంగా ఉన్నాను అంటూ ఒకదానితో ఒకటి అవి పోటీ పడుతూ ఎగురుతూ చెప్పుకుంటూ ఉన్నాయి. ఈలోపు మినుగురు పురుగు ఒకటి వచ్చింది. వచ్చి వాటన్నిటి మధ్యలో తిరుగుతూ, నన్ను చూడండి, నేను నక్షత్రంలో వెలిగిపోతున్నాను అంటూ వాటన్నిటిలోనూ ఎగురుతూ, నేనే మీ అందరికంటే చాలా గొప్ప, నాలాంటి కాంతి ఇంకెవరికీ లేదు, నన్ను చూస్తే నక్షత్రాన్ని చూసినట్టే చీకటిలో వెలుతురునిస్తాను అంటూ చాలా గొప్పగా ఫీల్ అవుతూ వాటన్నిటి మధ్యలో నుంచి తిరుగుతూ ఉంది. ఈలోపుగా ఒక చిన్న పక్షి వచ్చింది. ఆ మినుగురు పురుగును నోటితో పట్టుకొని తీసుకెళ్ళి దాని గూటిలో ఉండే ఒక మట్టి ముద్దకు దాన్ని నొక్కివేసింది, అంటించింది. ఆ మినుగురు పురుగు ఎంత ఎగరాలని ప్రయత్నించిందో దాని రెక్కలు మట్టిలో అంటికిపోవడం వలన ఎగరలేకపోయింది. ఆ పురుగు తన ఇంటికి వెలిగినివ్వడం కోసం ఈ మినుగురు పురుగుని తన ఇంట్లో అంటించుకుంది. అప్పుడు అనుకున్నాయంటే బర్డ్స్ అన్నీ, మొత్తం ఈ చిన్న చిన్న పురుగులన్నీ అనుకున్నాయంట, అమ్మ బాబోయ్ ఏది గొప్ప కాదు, గొప్ప గొప్ప మనందరం కూడా అనుకున్నాం, బట్ దాని పరిస్థితి ఎగరలేకుండా అయిపోయింది. అలాగే అయితే అందరము సమానమే, అందరము ఒకటే ఈ సృష్టిలో, అన్ని పురుగులు ఒకటే. అంతేగాని ఏది గొప్పది, ఏది ఈ గొప్ప అనే భావన అనేది తప్పు అనే విషయాన్ని అవన్నీ తెలుసుకున్నాయి. కొన్ని సార్లు మనం కూడా అనుకుంటాం, నేను ఈ విషయంలో చాలా గొప్పవాడిని, నేను అందరికంటే చాలా ఎక్కువగా సంపాదిస్తున్నాను, నేను అందరికంటే చాలా తెలివైన వాడిని, తెలివైన దానిని, నేను కాబట్టి ఈ పని చేయగలుగుతున్నాను అనే అనేక సందర్భాల్లో మనలను మనం ఎంతో గొప్పగా హెచ్చించుకుంటూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, మనుషులు కేవలము పై స్వరూపాన్నే చూస్తారు, దేవుడు అంతరంగమును పరిశోధించువాడు. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించుటకు సమూయేలు రాజుగా అభిషేకించుటకు యెషయా ఇంటికి వస్తాడు. ఈ సమూయేలు రాజు అడుగుతాడు, యెషయాని కుమారులందరినీ పిలిపించు, దేవుడు నీ గృహంలో నుంచి ఒక రాజుని ఉద్భవింపబోచి ఉన్నాడు, ఒక రాజుని నీ ఇంటిలో నుంచి తీసుకొస్తున్నాడు, నీ కుమారులందరినీ తీసుకునిరా అని చెప్పినప్పుడు యెషయా తన యొక్క 7 కుమారులు యుద్ధంలో ఆరితేరినవారు, రాజుగారి దగ్గర యుద్ధంలో వారు తర్ఫీదును పొందినవారు, యుద్ధ వీరులు, శూరులు, అటువంటి 7 కుమారుల్ని తీసుకొచ్చి సమూయేలు ముందు నిలబెడతాడు. సమూయేలు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ ఎవరి మీద కూడా కనిపించలేదు, దేవుని ఆత్మ వినబడలేదు, ఎవరిని రాజుగా అభిషేకించాలో దేవుడు వారికి చెప్పడం లేదు. సమూయేలు అనుకుంటున్నాడు, ఇతను చాలా ఎత్తుగా ఉన్నాడు, ఇతను చాలా బలాఢ్యుడు, ఇతడు మంచి శారీరక దారుఢ్యం కలిగిన వాడు, రాజుకుండే లక్షణాలు ఇతనిలో ఉన్నాయి, ఇతను చాలా తెలివైన వాడని ఒక్కొక్కరి నిమిత్తము సమూయేలు భావిస్తున్నాడు. ఇతడేనేమో అని సమూయేలు భావిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఎవరిని గురించి ఏమీ చెప్పలేదు. 7 వంతు అయిపోయింది, 7 వచ్చారు, 7 సమూయేలు దగ్గర నిలబడ్డారు, కానీ ఎవరిని గురించి దేవుడు తెలియచేయలేదు. అప్పుడు యెషయాని మళ్ళీ అడుగుతున్నాడు ఈ సమూయేలు, నీకు ఇంకా కుమారులు ఉన్నారా అడిగాడు యెషయాని. అడిగినప్పుడు యెషయా అంటాడు కదా, కడసారి వాడొకడు ఉన్నాడు, వాడు దేనికి పనికిరాడు, వాడు ఇంకా బాలుడు, వాడు చిన్నవాడు, వాడిని మేము గొర్రెల కాపరిగా పెట్టాము అని చెప్పినప్పుడు వెంటనే ఆ బాలుని నా యొద్దకు పిలిపించని సమూయేలు చెప్పినప్పుడు వెంటనే యెషయా బాలుడైన దావీదుని
సమూయేలు దగ్గరికి తీసుకుని వస్తాడు. ఎప్పుడైతే దావీదు లోపలికి అడుగు పెట్టాడో, చిన్నవాడైనటువంటి దావీదు లోపలికి రాగానే దేవుని స్వరం వినబడుతుంది. నేను కోరుకున్నవాడు ఇతడే. సమూయేలు గాని, యెషయా గాని వారి 7 కుమారుల్లో ఎవరో ఒకరు రాజుగా చేయబడతారు. దేవుడు వీళ్ళనే రాజుగా అభిషేకిస్తాడని వీళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు ఒక అరణ్యములో గొర్రెల కాపర్లు కాస్తూ ఉండగా దావీదు యొక్క మనసును ఆయన దృష్టించాడు. దావీదు ఏ పని చేసినా, అరణ్యంలో ఉన్నను, ఇంటిలో ఉన్నను, ఆయన ఏ పని చేసినా ఆయనకు కలిగిన ఒక మంచి అలవాటు ఏంటంటే దేవుని స్తుతించుట. వాయిద్యాలు లేని కాలంలో, ఎటువంటి వాయిద్యాలు కనిపెట్టబడని రోజుల్లో కూడా ఆయన చక్కగా 2 కర్రలు తీసుకొని వీణ వాయిస్తూ దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. మంచి కీర్తనలు రాస్తూ దేవుణ్ణి స్తుతించేవాడు. ఎల్లవేళలా ఆయన ఒకటే చేసే పని. అని ఏ పని చేసినా, గొర్రెలను కాచినా, లేకపోతే ఒక క్రూర మృగంతో పోరాడినా సరే, ప్రతి దానిని దేవుని ఆరాధించుటకు ఉపయోగించేవాడు. దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. ఆయన యొక్క మనసు దేవునితో మమేకమైంది. ఆయన యొక్క స్థితిని దేవుడు చూశాడు. దావీదుని దేవుడు ప్రేమించాడు. గొర్రెలను కాచుచున్నటువంటి దావీదుని ఇశ్రాయేలు ప్రజలను కాయుటకు రాజుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. మనము అనుకుంటాము, నేనెందుకు పనికిరాను, నేనసలు నాలో ఎటువంటి టాలెంట్స్ లేవు అని అనుకుంటాం. కానీ నీ స్థితిలో, నీవు కలిగిన స్థితిలో, నీ యొక్క అనుభవంలో నుంచి నీవు దేవుని స్తుతించటం నేర్చుకున్నప్పుడు, దేవునితో సహవాసము చేసినప్పుడు, నీ మనసును ఆయనకి నీవు సమర్పించినప్పుడు, నీ మనస్సుతో దేవుని నీవు వెదకినప్పుడు ఆయన నీకు సమీపముగా ఉంటాడు. ఎవరైతే ఆయన్ని వెతుకుతారో ఆయనకి దొరుకుదాను అని చెప్తూ ఉన్నాడు. మీరు వెదకుడి, మీకు దొరుకును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ యవనస్తుడా, నీవు ఈ లోకంలో ఉండే వాటన్నిటినీ కూడా నీవు ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళటానికి, నీ జీవితంలో ప్రయోజనకరమైన వాటిని పొందటానికి నువ్వు వెతుకుతున్నావు. కానీ ప్రయోజనకరమైనది ఒక్కటే. అది ఏమిటి అనగా నీ తండ్రిని ఆశ్రయించుట. పరలోకమందు మీ తండ్రి మీ ప్రతి అక్కరలను ఆయన తీర్చును. నీవు ప్రతి దినము కూడా దేవుని స్తుతించుటలోను, దేవునితో కలిసి సహవాసము చేయటంలోను నీవు ఎప్పుడైతే ఇష్టతను చూపుతావో, దేవుడు నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని ఆయన చూస్తాడు. నీ యొక్క ప్రతి ఆశను ఆయన తీరుస్తాడు. దావీదుడు యుద్ధ నైపుణ్యాలు లేవు, యుద్ధంకి పనికిరాడు, శారీర దారుఢ్యం లేవు అని అనుకున్నారు. కానీ ఆయన ఎంత బలవంతుడిగా దేవుడు మార్చాడు అంటే, ఒక సింహము వచ్చి తన యొక్క గొర్రెపిల్లని తీసుకెళ్ళిపోతూ ఉంటే, ఆ సింహాన్ని 2 దాని నోటు పై దవడ కింద దవడ పట్టుకున్న సింహాన్ని చీల్చివేయగలిగినంత గొప్ప శక్తిని దేవుడు దావీదుకి దయచేశాడు. ఎన్నో క్రూర మృగాలని జయించి గొర్రెలను కాచాడు. ఆ అరణ్యములో కలిగిన అనేక ఆపదల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో దావీదుకి నేర్పించాడు. అంతేకాదు, ఆయన పాట పాడుచుండగా, ఆయన పాటలు ఎంత శక్తి ఉందంటే, ఆయన వాయిస్తూ పాట పాడుతుంటే అక్కడ దేవుని ఆత్మ దిగి వచ్చేది. సౌలుకి దురాత్మ పట్టుకున్నప్పుడు దావీదు వెళ్ళి వీణ వాయిస్తూ పాట పాడితే దురాత్మ వదిలి పారిపోయేది. కారణం ఏంటంటే ఆయన ఆత్మలో ఆరాధిస్తూ దేవుని స్తుతించాడు. తన అంతరంగంలో దేవునికి నిజమైన స్తుతిని అర్పించాడు. కాబట్టి ఆ అంతరంగాన్ని దేవుడు కోరుకున్నాడు. అంతరంగ స్థితిని దేవుడు ఆయనకు నచ్చి అంగంలో కలిగినటువంటి ఆ పరిశుద్ధతను దేవుడు చూసి దావీదుని అంచెలంచెలుగా హెచ్చించాడు. ఆయన యొక్క రాజ్యాన్ని ఆయన స్థిరపరిచాడు. ఇశ్రాయేలులకు గొప్ప రాజుగా, చక్రవర్తిగా దావీదుని ఏర్పాటు చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఆశీర్వదించబడాలంటే, నీవు ఎన్నిక లేని దానివైనా, ప్రజల చేత నువ్వు తృణీకరించబడుతున్నా, ఆ రోజుల్లో ప్రజలలో అత్యంత నీచమైన వృత్తి ఏంటి అంటే గొర్రెలను కాచుకోవటం. ఎందుకు పనికిరాని వాడిని గొర్రెల కాపరిగా పెట్టేవారు. అటువంటి నీచమైనటువంటి స్థితిలో ఉండేవాడిని దేవుడు హెచ్చించి ప్రజలందరి మీద అధికారినిగా చేశాడు. అలాగే నీ పరిస్థితుల్లో నీవు దిగజారిపోయాను, నేను ఇంకా పడిపోయాను, నన్ను ఎవరు లేవనెత్తే వాళ్ళు లేరు, నాకు ఇంకా ఎటువంటి ఆధారము లేదని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ ఆధారము, నీ ఆశ్రయము ఆయనే అని ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏమీ లేదని భావిస్తున్నావో అంతకంటే అనేక రెట్లు దీవెనల చేత నిన్ను నింపటానికి ఆయన సమర్థుడు. నీ హృదయంలో మొదటి ప్రాధాన్యత నీ అంతరంగంలో ఉండే మలినాన్ని తొలగించి ఆయనకు నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను తప్పక హెచ్చించి దీవించి ఆశీర్వదిస్తాడు. నీ యవన జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ దేవుని కోసం జీవించినట్లయితే నిన్ను అనేకమైన వాటిపైన అధికారినిగా దేవుడు చేస్తాడు. అట్టి కృప ప్రభు మీ అందరికీ దయచేయలాగున ప్రభు యొక్క వర్తమానమును దీవించునుగాక. ఆమేన్.